రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నంకు భత్తిని అమర్నాథ్ చేప ప్రసాదాన్ని నోటిలో వేశారు. ఇక కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మధు యాష్కి గౌడ్ హాజరయ్యారు. ఇక గత 170 ఏళ్ల నుంచి భత్తిని కుటుంబం కోట్లాది మందికి చేప ప్రసాదం అందిస్తున్నారని మంత్రి పొన్నం తెలిపారు. ఇక దూద్బౌలిలో ప్రారంభమైన చేప ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు చేరిందన్నారు. ఇక చేప ప్రసాదం పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల నుంచే ఏర్పాట్లు ప్రారంభించిందని, రోగులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇక మృగశిర కార్తి రోజు చేప ప్రసాదం తినటం వల్ల ఆస్తమా వ్యాధి తగ్గుతుందని పొన్నం వివరించారు. మృగశిర కార్తె సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు భత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇక దీనికోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ల కోసం భారీ కేట్లతో పాటు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంతో పాటు మొబైల్ టాయిలెట్లు, వాటర్ వర్క్స్, మంచినీటి సరఫరాకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చేప ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే అస్తమా రోగులకు, వారి సహాయకులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం, నీరు అందించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక 1,50,000కు పైగా చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా 6 టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి, చెప్పండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. సో దీనిలో ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ తో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మధు యాష్కి గౌడ్, కర్ణాటక ఎమ్మెల్సీ మంజునాథ్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సో ఈ సందర్భంగా అదేవిధంగా మహేష్ కుమార్ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. సో దాదాపు ఈ చేప ప్రసాదం 170 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. భత్తిని కుటుంబం లక్షలాది మందికి చేప ప్రసాదం ఇస్తుంది. సో దీనివల్ల ఈ 15 రోజుల పాటు ఈ చేప ప్రసాదం ఉంటుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ, క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడకుండా అన్ని చర్యలు చేపట్టారు. సో మృగశిర కార్తె రోజునే చేప ప్రసాదం తినడం వల్ల అస్తమా వ్యాధి తగ్గుతుందని చాలా మంది నమ్మకం. సో 48 గంటల పాటు నిరంతరంగా భత్తిని కుటుంబం సభ్యులతో పాటు ఎన్నో డిపార్ట్మెంట్ ఈ వర్క్ చేస్తాయి. నిరంతరాయంగా ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇది జరుగుతూ ఉంటది. సో చాలా దేశాల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంటారు. సో చేప ప్రసాదం తినడం వల్ల అస్తమా తగ్గుతుందంటూ చాలా మంది నమ్ముతారు. అందులో భాగంగానే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ మృగశిర కార్తె జరుగుతుంది. సో పొన్నం ప్రభాకర్ దీన్ని ప్రారంభించారు. సో ఈ రోజు 2 రోజుల పాటు ఈ చేప ప్రసాదం ఉండబోతుంది. థ్యాంక్ యూ అశోక్.